మీకు తెలుసా, శివుని భార్య అయిన సతీదేవిని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో భాగాలుగా చేశాడు అని. ఆ రహస్యం ఏంటి? మరి ఎందుకు విష్ణుమూర్తి ఇలా చేశాడు? సతీదేవి తండ్రి అయిన దక్ష మహారాజు యజ్ఞ సమయంలో పరమేశ్వరుణ్ణి అనగా శివుణ్ణి అవమానించాడు. ఆ అపమానం సతీదేవి సహించలేకపోయింది. అమ్మవారు తనలో అగ్ని దహించుకొని శరీరం వదిలిపోయారు. ఆ విషయంతో శివుడు కోపంతో రుద్రరూపం తీసుకొని సతీదేవి శరీరాన్ని తన భుజాలపై ధరించి భూమి అంతా తిరుగుతున్నాడు. అందరికీ భయం, లోకాల్లో కలవరం. అప్పుడు విష్ణుమూర్తి అక్కడికి వెళ్లి లోకాన్ని రక్షించడానికి, సమాజాన్ని నిలబెట్టడానికి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని భాగాలుగా చేశారు. ఆ భాగాలు భూమిపై పడిన ప్రతి చోటుని శక్తిపీఠం అని పిలుస్తారు. ఇప్పటికీ భారతదేశంలో 51, కొన్ని గ్రంథాల ప్రకారం 108 శక్తిపీఠాలు ఉన్నాయని నమ్మకం. అంతేకాదు, ఈ కథలో ఒక గొప్ప రహస్యం ఉంది. సతీదేవి రూపం భూమిలో కలిసిపోయింది, కానీ శక్తి ప్రపంచం మొత్తం వ్యాపించింది. అది చివరికి విష్ణుమూర్తి సుదర్శన చక్రం చేసిన కార్యం. మరి మీకు తెలిసిన ఒక శక్తిపీఠం గురించి కామెంట్ చేయండి. మీకు ఈ షార్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. జై మాతాది అని కామెంట్ చేయండి.